హలో, స్వాగతం మన యూట్యూబ్. ఇది కట్ కట్ ఎట్లా చేయాలి. సో కట్ అనొచ్చు, ఫ్యాట్ లాస్ అనొచ్చు. సో నేను క్లియర్గా డైట్తో సహా ఇస్తా. ఇది డెఫినెట్లీ వర్క్ అవుతుంది, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తా. సో ఇప్పుడు నేను ఒక యావరేజ్ పర్సన్ రీడింగ్స్తోని మీకైతే డైట్ ప్లాన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఎమ్ నాట్ ఎ న్యూట్రిషనిస్ట్. నేను ఎందుకు ఎప్పుడు డైట్ ప్లాన్లు ఫ్రీగా పెట్టా అంటే ఐఎమ్ నాట్ ఎ న్యూట్రిషనిస్ట్. సో బట్ ఇది ఒక యావరేజ్ పర్సన్కి అయితే పనిచేస్తుంది. సో ఫస్ట్ కట్. సో మీరు ఫస్ట్ బల్క్ చేశారా, బల్క్ తర్వాత కట్లోకి షిఫ్ట్ చేస్తారా, లేకపోతే లావు ఉన్నారు ఫ్యాట్ కట్ చేయాలి, ఆర్ ఎల్స్ నువ్వు జిమ్లో కొత్త ఫ్యాట్ లాస్ అవుతూ మసిల్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నావు, బాడీ రీకాంపోజిషన్, ఈ మూడిట్లకి ఇది పనిచేస్తుంది ప్రాసెస్. పెద్ద తేడా ఏముండదు. సో ఏంది కట్ అంటుండు, రీకాంపోజిషన్ అంటుండంటే, ఒకవేళ నువ్వు బిగినర్వి, వర్కౌట్ మంచిగా చేస్తున్నావు, ఈ డైట్ ఫాలో అవుతున్నావు, బిగినర్కి న్యూబీ గెయిన్స్ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఏంటంటే ఫ్యాట్ లాస్ అవుతారు, దాంతోపాటు మసిల్ బిల్డ్ చేస్తారు. ఇది నీకు రీకాంపోజిషన్ లెక్క అవుతుంది. లేదు, న్యూబీ గెయిన్స్ పీరియడ్ అయిపోయింది, 2 ఏళ్ళకే జిమ్ చేస్తున్నావు, వర్కౌట్ బాగా చేస్తున్నావు, డైట్ మీద ఐడియా లేదు, డైట్ చేస్తున్నావు, మేబీ నీ మసిల్ రిటెన్షన్ ఉంటుంది కానీ గ్రోత్ అయితే ఉండదు. సో ఇది కట్ లెక్క అవుతుంది. సో అట్లా చెప్తున్నా అన్నట్టు. సో బేసికల్గా ఒక యావరేజ్ పర్సన్కి వన్ మెయింటెనెన్స్ క్యాలరీస్ వచ్చేసి 2300 నుంచి 2500 ఆర్ ఎల్స్ 2600 ఇట్లా ఉంటుంది ఒక యావరేజ్ పర్సన్. లేదు, నేను 3000 క్యాలరీస్ నాది మెయింటెనెన్స్. ఎందుకు? నేను డైలీ 15K స్టెప్స్ చేస్తా, జిమ్లో నుంచి ఉంటా. సో ఇట్లా డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారు, ఫస్ట్ గూగుల్లో పోయి క్యాలరీ క్యాలిక్యులేటర్ అని కొట్టు. ఆడ కొడితే నీకు స్క్రీన్ రికార్డింగ్ అయితే వేస్తా, స్క్రీన్ షాట్స్ వేస్తా, చూసుకో. క్యాలరీ క్యాలిక్యులేటర్ అని కొడితే దానిలో నీ హైట్, వెయిట్, ఏజ్, జెండరు అన్నీ పెట్టు. నీ డైలీ యాక్టివిటీ ఏంది, నీ డైలీ యాక్టివిటీ ఏందో నీకు తెలియదు అంటే ఏదో అప్రాక్స్ పెట్టు. అది క్యాలిక్యులేటర్ అని కొడితే నీకు అప్రాక్స్ నీ క్యాలరీ మెయింటెనెన్స్ ఇస్తుంది. బట్ అది నాట్ 100%. ఇదొక మెథడ్. ఇంకా యాక్యురేట్ కావాలి, చాట్ జీపీటీలో పోయి నువ్వు డైలీ ఎన్నిసార్లు వర్కౌట్ చేస్తావు, ఒక స్టెప్ వాచ్ ఉందా, డైలీ యావరేజ్ ఎన్ని స్టెప్స్ వేస్తావు ఫోన్లో చూసుకో, నీ స్టెప్ కౌంట్ పెట్టు, నీ హైట్, వెయిట్, ఏజ్ అన్నీ పెట్టు. వాట్ ఈస్ మై మెయింటెనెన్స్ క్యాలరీస్ చాట్ జీపీటీలో వస్తుంది. ఇంకా అప్రాక్స్ కావాలా, ఫస్ట్ డెక్సా స్కాన్ ఆర్ ఇన్ బాడీ టెస్ట్ అని ఉంటుంది. దానిలో పోయినాం అనుకో, ఆడ ఆ మెషిన్ మీద ఇట్లా నుంచుని ఉంటే అది యాక్యురేట్ ఏది స్కాన్ ఇయ్యదో బాడీ ఫ్యాట్ గురించి అప్రాక్స్ ఇస్తుంది, నీకు అట్లా వచ్చేస్తుంది. సో ఇట్లా నీకు నీ మెయింటెనెన్స్ క్యాలరీ తెలుస్తుంది. నాకు అదంతా వద్దు బ్రో, నాకు ఇదంతా గుద్దలు నొప్పి ఉంది అంత అంటే 2500 క్యాలరీ నీ మెయింటెనెన్స్ అని ఎస్టిమేట్ చేద్దాం. ఇదే యావరేజ్ ఉంటుంది, 2500 to 400 జిమ్ చేసేటోన్కి. ఓకే, సో 2500 క్యాలరీ అనుకుందాం. సో మనం ఎట్లా అంటే 500 క్యాలరీ డెఫిసిట్ చేస్తాము కట్లో. నేను డైరెక్ట్ 500 క్యాలరీ డెఫిసిట్ చేస్తా. సో దీనిలో వచ్చేసి ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బ్స్, ఫైబర్ అంటే ఏం లేదు, కార్బోహైడ్రేటే. అది ఇండైజెస్టబుల్, అది డైజెస్ట్ అవ్వదు కాబట్టి మనకి డైజెషన్ స్మూత్గా అయిపోతుంది అన్నట్టు, మనకి ఇష్యూస్ ఉండవు దీని ఇష్యూస్. సో అందుకు ఫైబర్ పెట్టుకోవాలా, అండ్ హంగర్ ప్రాబ్లమ్స్ ఉండవు. సో మన మెయిన్ కాన్సెప్ట్ మ్యాక్రోస్లో 3. సో 2000 క్యాలరీ డైట్లో ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బ్స్ ఈ మూడిట్లతో ఆడుకోవాలి. సో నేను స్క్రీన్ మీద డైట్ వేస్తున్నా. ఇది 2000 క్యాలరీస్ డైట్. దీనిలో ఫ్యాట్స్ వచ్చేసి 150 గ్రామ్స్ ఉంది, ప్రోటీన్ 150 గ్రామ్స్. సో ఇది ఒకటి 150 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ సరిపోతుంది, ఎవ్వరికైనా సరిపోతుంది అంటే ఆన్ అన్ యావరేజ్ పర్సన్. సో 150 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, 50 గ్రామ్స్ ఫ్యాట్స్, మిగతా అన్ని కార్బ్స్తో మనం ఆడుకుంటాము. సో ఇది 2000 క్యాలరీ డైట్. దీనిలో మార్నింగ్ పూట ఓట్స్, పొద్దున బోండాలు, ఇడ్లీలు మానేయండి, అండ్ మధ్యాహ్నం వచ్చేసి చికెన్, రైస్, వెజిటేబుల్స్, ఈవినింగ్ ఏమో ఉందిరా దానిలో, ఈవినింగ్ ఎగ్స్ ఉన్నాయి, నైట్ ఇది ఉంది. సో ఇప్పుడు మనము వెజిటేబుల్స్ అనగానే ఎట్లా యూజ్ చేస్తాము, వెజిటేబుల్స్ ఓన్లీ క్యారెట్, బీన్స్ ఇవి ఫైబర్ అట్లా తినద్దు. మనం ఎప్పుడైనా ఏమైనా ఫుడ్ అనేది మల్టిపుల్ సోర్సెస్ నుంచి తీసుకోవాలా, ఒకటే దాని మీద ఫిక్స్డ్ ఉండద్దు. సో ఇప్పుడు ఓట్ మీల్లో ఫ్రూట్ ఏదైతే ఉందో 100 గ్రామ్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఒకరోజు యాపిల్ పెట్టుకోండి, ఒకరోజు బనానా పెట్టుకోండి, ఒకరోజు పైనాపిల్ పెట్టుకోండి, ఇట్లా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టుకోండి. అండ్ ఇంకొకటి
లంచ్లో డిన్నర్లో వెజిటేబుల్స్ ఉన్నాయి 150 గ్రామ్ 150 గ్రామ్. దీనిలో ఒకరోజు 150 గ్రామ్ పాలకూర పెట్టుకో, మధ్యాహ్నం 150 గ్రామ్ దొండకాయ పెట్టుకో, లేకపోతే ఇట్లా షఫల్ డిఫరెంట్ వెజిటేబుల్స్ అయితే వండుకోండి. ఆయిల్ అయితే లేకుండా వండుకోండి. ఎట్లా వండుకుంటారు ఆయిల్ లేకుండా అంటే, కూరగాయలలో వాటర్ ఉంటాయి, వాటిని క్లీన్గా చాప్ చేసి క్లీన్గా చేసి కడాయిలో మీడియం ఫ్లేమ్లో పెట్టినామంటే అదే వాటర్ వచ్చేస్తుంది. స్పైసెస్ వేసి ఎగర పెట్టేసేయండి, ఫ్రై లెక్క అవుతుంది. సింపుల్ యాజ్ దట్. నేను పెట్టిన ప్రతి ఒక్కటి ఫస్ట్ వేయింగ్ స్కేల్ కొనుక్కోండి, ఆ వేయింగ్ స్కేల్లో తోక్కుంటే చేసుకోండి. సో ఇది డైట్ ప్లాన్, ఇది మొత్తం డైట్ గురించి చెప్పేది. కాబట్టి ఇంకోటి ఏదో చెప్తాం అనుకున్నానే. సో డైట్ అనేది ఇట్లా చేయండి, నేను ఇచ్చిన డైట్ని ఫాలో అయిపోండి. స్టెప్స్ ఇక్కడ వస్తుంది మ్యాటర్. స్టెప్స్ ఒక స్మార్ట్ వాచ్ కొనుక్కోండి. డైలీ ఇనిషియల్లీ 10,000 స్టెప్స్ అయ్యి 2,000 క్యాలరీస్ ఇన్. ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత ప్రోగ్రెస్ స్లో అవుతుంది, నీ బాడీ కూడా అలవాటు చేసుకుంటుంది. దాన్ని 12,000 స్టెప్స్ అయ్యి, దాన్ని తర్వాత 15,000 స్టెప్స్ అయ్యి. సో ఇట్లా 15,000 స్టెప్స్ చేస్తున్నాక కూడా బాడీ ప్లాట్యూ హిట్ చేస్తుంది, అంటే వెయిట్ లాస్ అనేది అయిపోతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ 15,000 స్టెప్స్లోకి మీరు 20 minutes ఇంక్లైన్ వాకింగ్ పెట్టుకోవాలి. ఇది కొన్ని రోజులకి అడాప్ట్ అవుతుంది. మళ్ళీ 40 minutes ఇంక్లైన్ వాకింగ్. ఇది అడాప్ట్ అయితే 100 క్యాలరీస్ తగ్గించుకోవాలి రైస్ నుంచి. నేను ఇచ్చిన డైట్లో ప్లాన్కి 100 క్యాలరీస్ తగ్గించుకోండి. మళ్ళీ ప్లాట్యూ హిట్ అయితే 100 grams అదే 100 క్యాలరీస్ రైస్ నుంచి ఇట్లా కట్ చేసుకుంటా. పీక్ లీస్ట్ 1600 ఆర్ 1700 పెట్టుకోండి. 17 or 1600 కన్నా తక్కువ పోకండి. సో ఇట్లా. సో ఫస్ట్ మీరు యాక్టివిటీని పెంచుకుంటూ వస్తారు, ఫుడ్ని ఏం గెలకరు, దాని తర్వాత ఫుడ్ని గెలుపుకుంటూ వస్తారు. ఇది చాలా టైం ప్రాసెస్. నేను యాక్యురేట్గా మీరు వారానికి ఇన్ని యాక్టివిటీ పెంచుకోండి, వారానికి ఇన్ని క్యాలరీలు తగ్గించుకోండి, ఇట్లా క్యాలిక్యులేట్ చేయలేము. ఎందుకంటే ఒక్కొక్క టైంలో ప్లాట్యూ హిట్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ పర్సన్. ఇది మీ బుర్ర ఆడుకొని మీది క్యాలిక్యులేట్ చేసుకోండి. ప్రతిదీ నేను చెప్పడం కాదు, మీది మీరు అనలైజ్ చేసుకోండి. ఎందుకంటే అది మీరు చేంజ్ అవుతారు, నేను కాదు. సో నా పని ఏంటంటే గైడ్ చేయడమే. ఇచ్చిన డైట్ ప్లాన్ అయితే ఫాలో అప్ అవ్వండి. 1 month పట్టిద్ది, మీరు 1 month 1.5 month పడుతుంది ఈ యాక్టివిటీ చేంజ్ చేసి. దాని తర్వాత 100 క్యాలరీస్ తగ్గించుకుంటారు, అంతే కదా. సో డైట్ ప్లాన్ ఇది. కార్డియో అర్థమైంది కదా. ఎట్లనో వాచ్ కొనుక్కొని డైలీ 15K స్టెప్స్ హిట్ చేయండి. ప్రోగ్రెస్ ఆగిపోయినప్పుడల్లా కార్డియో పెంచుకుంటారండి. ఆ ప్రోగ్రెస్ కూడా 40 minutes ఇంక్లైన్ వాకింగ్ ఉంది, 15K స్టెప్స్ ఉంది, అప్పుడు రైస్ తగ్గించుకుంటారండి. 2 పిల్లర్లు అయిపోయినాయి. మూడోది స్లీప్. మినిమం 7 hours స్ట్రైట్ స్లీప్ అయితే ఉండాలి. రికవరీ, ఫ్యాట్ లాస్ ప్రమోట్ చేస్తుంది. 4వది హైడ్రేషన్. 4 liters ఆఫ్ వాటర్ అయితే తాగండి. అండ్ మీరు ఒకవేళ వర్కౌట్ మార్నింగ్ చేస్తుర్రా అయితే వర్కౌట్కి ముందు ఏదైతే ఓట్ మీల్ ఉందో అది గంట ముందు తినిపోండి. ఎగ్స్ ఈవినింగ్ పెట్టుకోండి. ఒకవేళ ఈవినింగ్ పోతుర్రా వర్కౌట్, ఈవినింగ్ ఓట్ మీల్ పెట్టుకోండి, ఎగ్స్ మార్నింగ్ పెట్టుకోండి. సో అంతే. ఇట్లా చేస్తూ ఉంటే ఎండ్ ఆఫ్ ది డే కన్సిస్టెన్సీ నాకు చూపిస్తున్నా చూడండి. నేను 82 kgs నుంచి 70 kgsకి అయితే కట్ చేసిన. సో ఇది ఎన్ని రోజులు పట్టిందిరా అంటే కరెక్ట్గా 100 daysలో 11 kgs అయితే లాస్ చేసిన. దాని తర్వాత బాడీ స్లో అయిపోయింది. నేను స్టార్ట్ చేసినప్పుడు లిటరలీ 15K స్టెప్స్ వేస్తుండే, 2000 క్యాలరీస్ తింటుండే. అండ్ ఇప్పుడు ఇంత వెయిట్ లాస్ అయ్యేసరికి మన బాడీ అడాప్ట్ చేసుకుంటూ వస్తుంది. సో ఇట్లా అడాప్టింగ్ టైంలో ఏంటంటే మన మెయింటెనెన్స్ తగ్గిపోతుంది. ఇప్పుడు నేను లిటరలీ 40 minutes ఇంక్లైన్ వాకింగ్ 1600 క్యాలరీస్లో తినాల్సి వస్తుంది. సో ఇట్లుంటుంది. సో ఆ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది అన్నట్టు. సో అంతే. ఇంకా ఏమైనా కంటెంట్ మీద వీడియోస్ కావాలి అంటే కింద కమెంట్ పెట్టండి, నేను చేస్తాను. అప్పటి వరకు మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.